నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. మైనర్ బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ మాట్లాడుతూ మైనర్ బాలికను లోబర్చుకొని లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మైనర్ బాలిక కుటుంబ సభ్యులను వేధించిన పోలీసు అధికారులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రివర్గం నుంచి వెంటనే బాధితురాలికి న్యాయం వెంటనే బాధితురాలికి న్యాయం వెంటనే గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో సాక్షాత్తు బీజేపీ పార్టీ సహాయ మంత్రి, అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారి కుమారుడు కూడా నిరూపించిండు. గతంలో ఆయన ఒక మైనర్ బాలికను ఏ విధంగా వేధించిండో అదంతా కూడా విదితమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అతని కొడుకు పైన బండి సంజయ్ గారి కుమారుడు ఏదైతే భగీరథ ఉన్నాడో అతని పైన కేసు పెట్టకుండా మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా వారిని అరెస్టు చేయకుండా గత 3-4 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నాడో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ములాఖతు ఏ విధంగా వాళ్ళ స్నేహం కొనసాగుతుందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారికి ఒక రోలు, పేదవాడికి ఒక రోలా, కేంద్ర మంత్రికి ఒక రోలు, పేదవాడికి ఒక రోలా, అంటే మహిళలకు భద్రత లేకుండా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఈ తీరుని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా కూడా బండి సంజయ్ గారికి ఆయన కొడుకు పైన ఏదైతే కేసు పెట్టినరో, ఏదైతే ఫోక్స్ కేసు జరిగిందో ఆ యొక్క కేసు నిరూపించుకోవడానికి, ఆయన కొడుకు నిరపరాధి అని నిరూపించుకోవడానికి ఈరోజు ఆయన బండి సంజయ్ గారు రాజీనామా చేసి తన కొడుకు నిరపరాధిగా నిరూపించుకునే బాధ్యత ఒక హోంశాఖ మంత్రిగా ఆయనకుంది. ఆయన్నే అడ్డగోలుగా వాళ్ళ కొడుకును ఇది బలాదూర్ పంపించి మహిళలకు భద్రత లేకుండా చేస్తే ఆయన ఏ విధంగా హోంశాఖ మంత్రి రాష్ట్రానికి అయిండో మాకు కూడా తెలుస్తలేదు. ఈరోజు మహిళల పట్ల గొంతు చించుకొని అరుస్తాడు బండి సంజయ్ గారు. రామ్ రహీం అంటాడు. ఏదైతే దేవుని పేర్లు చెప్పుకొని మతాల పేరు చెప్పుకొని ఈరోజు బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం అతనికి వాల్యూస్ ఉండాలి. బండి సంజయ్ గారికి ఏదైతే రాముని పేరు చెప్పుకొని ఇట్లా మహిళలను అత్యాచారాలు చేయమని చెప్పి ఏ భగవంతుడు చెప్పిండా? వాళ్ళు ఓన్లీ మతం పేరు, భగవంతుల పేరు చెప్పుకొని ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బండి సంజయ్ గారిని అడుగుతూ ఉన్నాం మీ ద్వారా. ఈరోజు రాష్ట్రంలో పూటకొక హత్య, మానభంగాలు, మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పనితీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఏకంగమై ఏ విధంగా దోచుకుంటున్నారో రాష్ట్రాన్ని ఈరోజు అందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈరోజు కవితక్క గారు మొన్న ఒక పార్టీ పెట్టారు. ఆమె కూడా మహిళలకు ఎక్కడ ఏదైనా నేను ఒక మహిళగా నేను వెంటనే స్పందిస్తా, వాళ్ళకు న్యాయం చేసే విధంగా నేను పోరాడుతా అన్నది. ఈరోజు మరి కవితక్క గారు కూడా ఎక్కడ పోయినరో ఆమె కూడా ఎక్కడ కూడా స్పందిస్తలేదు. అసలు బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇంత పెద్ద కేసు ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ విధంగా విచ్చలవిడితనాన్ని చూపిస్తూ ఉంటే, ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా, ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా చిన్న మాట మాట్లాడితే వారి పైన కేసులు, వాళ్ళని జైలుకు దోయడం,
వాళ్ళను ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళని సతాయించడం తప్ప ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఏం గమనిస్తలేడా? ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. బండి సంజయ్ అయితే ఏంది, ఎవరైతే ఏంది, మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం, మీరు వెంటనే వారిని బండి సంజయ్ గారిని వారి కుమారుని వెంటనే అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నిన్న ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు. ప్రధానమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారికి, ఇట్లాంటి నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉండి అతనితో మాట్లాడిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఏ విధంగా బీజేపీ పార్టీ తిరుగుతుంది, రాష్ట్రంలో న్యాయం చేస్తామని చెప్పి మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మోడీ గారికి కూడా మేము విన్నపిస్తూ ఉన్నాం, బండి సంజయ్ గారిని వెంటనే ఆయన యొక్క హోంశాఖ మంత్రి నుంచి బర్తరఫ్ చేసి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. సహాయ మంత్రులు గౌరవనీయులు బండి సంజయ్ గారు అని సంబోధించాల్సిన మేము మరి 3 రోజుల క్రితం జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 3 రోజుల కింద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ పైన ఆరోపణలు వచ్చిన విషయమంతా తెలంగాణ ప్రజలకు విదితమే. మరి మైనర్ అయినటువంటి ఆ బాలిక పోలీస్ స్టేషన్కి తల్లిదండ్రులతో పాటు వెళ్తే దాదాపు 5 గంటల పాటు దాని మీద చర్య తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా సంబంధిత మంత్రి గారికి ఈ విషయం చేరవేసి అక్కడి నుంచే హనీ ట్రాప్ అని చెప్పేసి రివర్స్ కేసు పెట్టడానికి జరిగిన ప్రయత్నం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి చట్టం అనేది కేంద్ర మంత్రులకు బాగా డబ్బున్న వాళ్ళ చుట్టమనే విషయము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో ములాఖాత్ అయిన పద్ధతిని మరొక్కసారి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే బండి సంజయ్ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సబ్జెక్టు లేకుండా, విషయ పరిజ్ఞానం అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులని నోటికి ఎట్లా వస్తే అట్లా బూతులు తిడుతూ, విషయ పరిజ్ఞానం లేకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానం ఈ 2.5 సంవత్సరాల నుంచి మనమంతా గమనించినాం. అదేవిధంగా 3 రోజుల కింద రౌడీయిజంగా ప్రవర్తించినటువంటి, అంతకుముందు కూడా గత 2 సంవత్సరాల కింద యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసు విషయంలో ఇదే బండి సంజయ్ గారి కుమారుడు చెలరేగిపోయిన పద్ధతి అంతా కూడా మనం గమనించినాం. కానీ అప్పుడే చర్యలు తీసుకోకుండా, కనీసం కుమారుణ్ణి కట్టడి చేయకుండా బయటికి బలాదూర్గా విడిచిపెట్టేసి మరి మొన్న జరిగినటువంటి పోక్సో కేసు బాధితురాలికి నష్టం చేకూర్చి బాధితురాలని రకరకాలుగా ఇబ్బంది పెట్టి కేసు బుక్ చేయకుండా చేసిన విషయం అంతా కూడా మనం గమనించినాం. మరి అదే న్యాయం చట్టమని గొంతు చించుకొని అదే పరిధిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు మరి నిన్న జరిగినటువంటి మోదీ గారి సభలో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మాట్లాడిండో మనమంతా గమనించినాం. ఎందుకంటే మీరు ఒక సామాజిక న్యాయం పాటించాలి. ఒక కేంద్ర మంత్రిగా ఉండి కులం పేరు చెప్పుకొని ఒక బీసీ నాయకుడిని ఆయన నన్ను ఇట్లా చేస్తారా అనటం పద్ధతి కాదు. ఎందుకంటే మీ మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ ఆరోపణ వచ్చినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఆరోపణలు వచ్చినాయి కనుక నేను మంత్రివర్గం నుంచి తప్పుకొనో లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసో ఎవరితోనో చర్యలు తీసుకునే విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు మీద నేను విషయ నిరూపణకి సిద్ధమని ప్రకటించాలి. అంతేగాని దేవుడి పేరు చెప్పి రాముడి మీద ఒట్టని, మిగతా దేవుళ్ళ మీద ఒట్లని చెప్పేసి మీరు ఈ విషయాన్ని పక్కదారి పట్టించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి విషయం సిగ్గుచేటు. ఎందుకంటే న్యాయం అందరికీ అన్యాయంగా, కొంతమందికి న్యాయం జరగకుండా అన్యాయం చేసే పద్ధతిని మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఆ బాధితురాలని జనవరి నుంచి డిసెంబర్లో కూడా దాదాపు 3 నెలల కిందట కూడా మనకు వచ్చిన పేపర్ న్యూస్ ప్రకారం 3 నెలల కింద కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా అంటే పెట్టకుండా తిప్పిపోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎట్లా కుమ్ముక్కైనాయో ఈ విషయం పట్ల బహిర్గతం అయిన సంగతి మనమంతా గమనించాలి. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉండి నిన్న అన్ని ఆరోపణలు ఉన్నా కూడా మోడీ గారు మరి ముఖ్యమంత్రి గారిని నాతో వచ్చేసే నేను నీకు కావాల్సిన పనులన్నీ చేస్తా అని ఒక రకమైన విషయాన్ని తనకి చేరవేయడం, బహిరంగంగా వారి పక్కనే బండి సంజయ్ గారు కూర్చొని నవ్వులు పలికించడం.
ఎందుకంటే ఎంత పెద్ద ఆరోపణ ఇది. ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న మహిళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ బాలిక మానసిక స్థితి ఎట్లా ఉంటుందో కానీ అర్థం చేసుకోకుండా వారిని పక్కన కూర్చోబెట్టుకొని చాలా పై స్థాయిలో ఉన్నాం మేము, మమ్మల్ని ఏమీ చేయలేమనే ఒక విషయాన్ని బహిరంగంగా ప్రజలకు చేరవేసే పద్ధతి ఏదైతే ఉందో దానంతా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలని, బాలికల్ని, మహిళలని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మా పార్టీ తరఫున మేమంతా కోరుతున్నాం. కానీ ఇప్పటికి కూడా అరెస్టు లేకుండా బండి సంజయ్ కుమారుడు తప్పించుకొని పోయిండు అని పోలీసులు ఏదైతే చెప్తున్నారో అదంతా ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే తెలంగాణ పోలీసింగ్ అంటేనే ఏదైనా చీమ చిట్టుకుమన్నా దొంగల్ని పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో రికవరీలు చేసిన ఘన చరిత్ర మన పోలీస్ శాఖది. మరి వారికి స్వేచ్ఛనిచ్చి అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారు బీజేపీతో ఉన్న ములాఖాత్ని పక్కన పెట్టి వారిని రక్షించే పద్ధతిని మానుకొని ఈ విషయం మీద గట్టి చర్యలు తీసుకోవాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.